హలో గైస్, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు. బిగ్ బాస్ సీజన్ 8 లో వచ్చేసి ప్రస్తుతం ట్రెండింగ్ టాపిక్ నడుస్తుంది. ఏంటి అంటే నిఖిల్ కావ్య. ఈ మధ్యనే రీసెంట్ గా ఒక ఎపిసోడ్ లో వచ్చేసి లైవ్ లో భాగంగా నిఖిల్ కావ్య గురించి తన లవ్ స్టోరీ చెప్పి చాలా ఎమోషనల్ అయిపోయాడు. ఆల్మోస్ట్ కళ్ళలో నీళ్లు కూడా పెట్టేసుకున్నాడు అనమాట. ఆ తర్వాత ఫుల్ పాజిటివిటీ నిఖిల్ కి వచ్చేసి డైరెక్ట్ విన్నర్ రేస్ లో దూసుకెళ్లిపోతాడు అని అనుకున్నారంతా. కానీ టక్కుమని మన కావ్య వచ్చేసి బాంబ్ పేల్చింది. కొంతమంది ఫేక్ గా ట్రూ కలర్స్ ని దాచేసుకొని చాలా నటిస్తారు, వెరీ గుడ్ యాక్టర్స్ అనుకుంటా అన్నట్లుగా చాలా సూటిపోటి మాటలు తన సోషల్ మీడియా స్టోరీ ద్వారా పోస్ట్ చేసింది అనమాట. ఇది చూసిన చాలా మంది వచ్చేసి వన్ సైడ్ ఆఫ్ ద స్టోరీ విని మనం ఎప్పుడు జడ్జ్ చేయకూడదు, కావ్య కూడా ఏదో స్ట్రాంగ్ రీజన్ వల్లనే దూరం పెట్టినట్లుంది, అయినా నిఖిల్ బిహేవియర్ మనం హౌస్ లో చూస్తూనే వచ్చామన్నట్లుగా చాలా మంది నిఖిల్ మీద నెగటివిటీని స్ప్రెడ్ చేశారు కదా. ఆ తర్వాత ఫుల్ డౌన్ అయిపోతాడు నిఖిల్ అని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఎప్పుడైతే నామినేషన్స్ లో సోనియా వచ్చి చాలా వర్స్ట్ నామినేషన్ చేసిందో అప్పుడే నిఖిల్ గ్రాఫ్ కాస్త పైకి వెళ్ళిపోయిందనే చెప్పుకోవాలి. మామూలుగా కాదు, నెక్స్ట్ లెవెల్లో అనమాట. అంతేకాకుండా కావ్యకి రివర్స్ గా సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా నడుస్తుంది. ఉన్న రోజులు ఉండడం అండ్ అలానే కొంచెం ఎక్కువ తక్కువ వచ్చేస్తే అబ్బాయిలో ఫాల్ట్ ఉంది, అబ్బాయి సరిగ్గా చూసుకోలేదు, ఆర్ అబ్బాయి డిస్రెస్పెక్ట్ చేస్తున్నాడు అనేసి ఇలాంటి చాలా సాకులు చెప్పడం అమ్మాయిలకి మధ్యన అలవాటైపోయింది. అందుకని ఇలాంటి అమ్మాయిల్ని దూరంగా పెట్టేసేయాలి. నిఖిల్ బ్రోకి పర్ఫెక్ట్ జోడీ దేవుడే వెతికి పెడతాడు. అంతేగాని ఇలా ఫేక్ డ్రామాలు ఆడే కావ్య లాంటి వాళ్ళు నిఖిల్ కి అసలు సరైన జోడీనే కాదు అన్నట్లుగా ఫుల్ ఏకిపారేస్తున్నారన్నమాట ఇటు నిఖిల్ ఫ్యాన్స్. సో దాంతో ప్రస్తుతం నిఖిల్ వర్సెస్ కావ్య ఇష్యూ కాస్త సోషల్ మీడియాలో భయంకరమైన హాట్ టాపిక్ గా మారిపోయింది. మరి ఈ ఇద్దరులో మీరు ఎవరిని సపోర్ట్ చేస్తారు, నిఖిల్ నా లేదా కావ్యనా? మీ ఒపీనియన్ ని కామెంట్ బాక్స్ లో చెప్పేయండి.